హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య చౌదరి. ప్రజెంట్ ఎకనామిక్ క్రైసిస్ అయితే చాలా చూస్తున్నాం. మరి ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనతో షేర్ చేసుకోవడానికి స్టూడియోలో ఉన్నారు నంది రామేశ్వరరావు గారు, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ గ్రహీత. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. ఎస్ సార్, బట్ మీరు సూపర్ ఉన్నారు. ఒకవైపు చూసుకుంటే ఫైనాన్షియల్ వైజ్గా చూసుకుంటే యుద్ధాలు జరుగుతున్నాయి, అవైతే ఆగడం లేదు. మరి నెక్స్ట్ అసలు ఎలా ఉండబోతుంది అంటారు సిచ్యువేషన్స్ ఎకనామిక్ వైజ్గా? మనిషి పుట్టిన తర్వాత అన్ని స్టేజ్లు దాటాలి. మన ప్రయాణం ఒక జర్నీ, ఒక ట్రైన్ ప్రయాణం అంటే స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది కదా. కొంతమంది ఎక్కుతారు, కొంతమంది కొన్ని షాపులో దిగుతారు. ఎక్కడ ఎక్కుతామో ఎక్కడ దిగుతామో ఎవరికీ తెలియదు. ఎందుకు చెప్తానంటే జన్మకి మరణానికి మధ్యలో ఉన్నది జీవితం. ఆ జీవితం చాలా కొద్దిగా ఉంటుంది, చాలా మంది తెలియదు. అందులో ఉన్న పంతాలు, పగలు, ద్వేషాలు, కొట్లాట్లు, మర్డర్లు అన్నీ జరుగుతుంది. అదే మీరు అంటే నేను క్వశ్చన్ మీరు క్వశ్చన్ చెప్పారని డౌట్ మొఖం అట్లా కనిపిస్తుంది. లేదు సార్, లేదు లేదు. ఎందుకంటే పొలిటికల్ అనేది, ఎకానమీ అనేది డే బై డే, అవర్లీ సెకండ్ మినిట్ మారుతుంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి చైర్మన్ పారేఖ్ గారు రిజైన్ చేశారు. ఒకరోజు కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు పోయింది షేర్ మార్కెట్లో. ఓకే. సో ఇవాళ ఈ పరిస్థితికి కారణం ఏంటి? యుద్ధాలు. అవును. ఇండియా పాకిస్తాన్ అయిపోయింది, ఇరాన్ ఇజ్రాయెల్, మనది అయిపోయింది లక్కీగా. అవ్వకపోతే పాకిస్తాన్ కొట్టుకుపోయేవాడు. 15 రోజులు మొత్తం జీరో ఇన్కమ్, అంటే మొత్తం నిధులన్నీ ఖర్చు పెట్టారు. ఓకే. ఇండియా ఇరాన్ ఇజ్రాయెల్ అయినప్పుడు అది కాదు, వీడికి పంతం ఉంది, వాడికి పంతం. యుద్ధం చేసేవాడు ఒకడు, నడిపేవాడు ఇంకొకడు. ఇజ్రాయెల్ వెనకాల ఎవరున్నారో అందరికీ తెలుసు, ట్రంప్ గారు. ఇరాన్ వెనకాల ఎవరున్నారో తెలుసు. సో ఏ దేశాలు ఆ దేశాల్లో ఒకరు బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చుకుంటారు కంప్యూటర్లో. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 1 year 2 years. ఒక్కడైతే ఈ యుద్ధం ఇలాగే ఇప్పుడు టెంపరీ బ్రేక్లో ఉన్నారు. అవును. ఒక 1 year 2 years కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 2 world wars అయినాయి, 3rd world war. ఎందుకంటే ఎవరి దగ్గర ఏం మిగలదు. నీ మీద కోపంతో నేను, నా మీద కోపంతో మీ ఛానల్, నా ఛానల్, అవి ఏమి ఉండవు. మరి ఇండియా మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? ఇండియా మీద డెఫినెట్గా కంపేర్ టు అదర్ కంట్రీస్ మన మీద తక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఎగ్జామ్. ఓకే. ఐఏఎస్ రాయి, ఐపీఎస్ రాయి, సిడిఎస్ రాయి, గ్రూప్ 2 అన్నీ ఉన్నాయి కదా. మన బేస్ సెట్ చేసుకుంటాం. బేస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే. పునాది దిట్టం చేసుకుంటూ పోతున్నారు. నేను బీజేపీ పార్టీ కాదు, బట్ స్టిల్ ఐ అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్స్, పిఎం's efforts and maintaining bilateral relations with all the countries, majority of. మన ఇండియాకి రష్యాకు పడుతుంది, అమెరికాతో మాట్లాడతాం, చైనాతో మాట్లాడతాం, జపాన్తో. సో మనం మెయింటైన్ చేసిన పిఆర్ కొన్ని కంట్రీస్ చేయలేకపోతున్నాయి. ట్యాక్స్ దాడి వస్తే పడిపోతారు. మనం హమ్ కిసీసే కమ్ నహి, ఆ స్లిప్ని పట్టుకుంటాం. ఇంకో నేను స్టాండర్డ్ ఎలా వేర్ దేర్ ఇస్ ఏ ఆల్వేస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ స్లిప్ని మనం ఐడెంటిఫై చేసే స్టేజ్కి ఎదిగాం అనుకుంటున్నాను. నా వరకు ఇండియా 50 years బ్యాక్ ఈజ్ డిఫరెంట్, ఇండియా నౌ ఈజ్ డిఫరెంట్. సో దీని ఇంపాక్ట్ ఇండియా మీద ప్రస్తుతానికి పడుతుంది. ఇంపాక్ట్ అనేది తగ్గించడానికి ట్రై చేస్తున్నారు పిఎం గారు. కానీ అంత మొత్తం తగ్గిపోయింది లేదని చెప్పలేం. సో డాలర్ ఈజ్ బికమింగ్ స్ట్రాంగర్. రూపీ ఈజ్ బికమింగ్ వీకర్. సో ఫారెక్స్ అనేది కరెంట్ ఫైనాన్స్ డెఫిసిట్ ఉంటుంది మన బడ్జెట్లో. లాంగ్ టర్మ్ 5 years బడ్జెట్ వేస్తారు. సో ఆ డెఫిసిట్ అనేది బాగా తగ్గించాలి మనం. ఇప్పుడు ఎక్కువ ఉంది, సో తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జియో పొలిటికల్ కండిషన్స్ ఎవరి చేతిలో లేవు. యూ డోంట్ నో హూ విల్ డూ వాట్. తారీఫ్ అనేది బిగ్ బాస్ చేతిలో ఉంది. బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ కాదు, ట్రంప్ గారు. ప్రపంచానికే బిగ్ బాస్ అండి. ట్రంప్ నిర్ణయాలు ఇప్పటికే చాలా సఫర్ అవుతున్నాం కదా సార్. మరి చాలా కాదు, చాలా సఫర్ అవుతున్నాయి. హీ వాంట్స్ టు బి ది నెంబర్ 1. కానీ ఆ నెంబర్ 1 అనేది 200 సంవత్సరాలు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు జనాలు. నేను చేసే ప్రతి మంచి పని అయినా చెడు పనైనా ఫస్ట్ ట్రంప్ రావాలి. ఇండియాలో మంచి ప్రపంచంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ మనకే, నెంబర్ 1. డయాబెటిక్స్లో వీఆర్ నెంబర్ 1, క్యాన్సర్లో వీఆర్ నెంబర్ 1. అట్లా ట్రంప్ కూడా
నేను బర్త్ టూరిజం రద్దు చేశాను, వీసాలు తగ్గించాను, ఉద్యోగాలు తీయించాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసాను, లక్కీ ట్రిప్ ప్రాసెస్ తీసాను అనుకుంటే దాని ఇంపాక్ట్ తర్వాత తెలుస్తుంది. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఎస్. సో ఓవరాల్గా ఇంపాక్ట్ అనేది ఎకానమీ పడుతుంది. బట్ స్లోగా రానున్న రోజుల్లో ట్రంప్ గారు ఆ డాలర్ వాల్యూ తగ్గడానికి అన్ని దేశాలు, ఇక కామన్ కరెన్సీ ఇన్ ది వరల్డ్ ఈజ్ యుఎస్ డాలర్. సో యాజ్ లాంగ్ as we spend more foreign money, ఓకే. we are going to be weak. ఓకే. If we save more foreign money, we are strong. We will going to Yes. become strong. ఎస్. సో దాన్ని స్థాపించడానికి రకరకాల పద్ధతులు, రకరకాల మెథడ్స్ ఇవన్నీ కూడా ప్రణాళికలుగా పెట్టారు. డెఫినెట్గా పాజిటివ్ వైపు థింక్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, థింక్ పాజిటివ్. కరెక్ట్. నెగిటివ్ అయినా నువ్వేం చేసేది లేదు. నో వన్ కెన్ డూ సార్ ఎనీథింగ్. ప్లీజ్ ఫర్ సమ్ టైమ్ యూఆర్. ఇప్పుడు ఒక లాస్ట్ ఒక చిన్న అబ్బాయి, ఆర్ఫెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఒక అబ్బాయికి చెప్పాడంట 3 నెలల్లో మీ అబ్బాయి చనిపోతాడు. చిన్నపిల్లడు, మేబీ 10 years 8 years. అయితే ఆయనకు కోరిక ఉందంట, నేను సచిన్ తెండూల్కర్ని కలిసి ఫోటో తీసుకోవాలి. క్రికెట్ పిచ్చోడు, సచిన్ కోసం ప్రాణం కూడా ఇస్తాడు ఇచ్చామంటే. ఆయనకి ఆ కోరిక ఉంటే ఆ కోరిక తీర్చుకుంటా చనిపోతే బాగుంటుంది. సో సంబడి కమ్, వాలంటరీ ఆర్గనైజేషన్ వెళ్ళి తీసుకెళ్ళి టైం తీసుకొని బుక్ చేసి ఫ్లైట్లో టికెట్ తీసుకెళ్ళి ఆ కోరిక తీసే తర్వాత ఆయన చనిపోయాడు. అది ఎందుకు చెప్తున్నానంటే మన ఇండియాకి లాంగ్ విజన్ ఉంది. రెస్పెక్ట్ ఎనీ పార్టీ, ఏదో పార్టీకి తప్పులు మెప్పులు చేస్తాం, మనకు మాత్రం ఉంది. సో ఈజ్ బిహేవింగ్ పిఎం గారు టిట్ ఫర్ టాట్. నువ్వు ఏది చేసినా ఐఎమ్ రెడీ అనే సందేశం. సో ఎకానమీని డౌన్ కాకుండా చూసుకునే బాధ్యతలు అయితే మన వాళ్ళు కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి కంపేర్. సో ఇవన్నీ కూడా చూసుకుని పాజిటివ్ అవుతాయి అనుకుంటే మనకి మొత్తం ఖర్చు పెట్టే డబ్బులు ఎక్కడమ్మా 2 జాగాలో ఖర్చు. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్, గోల్డ్ ఇంపోర్ట్, ఈ 2 కానీ కంట్రోల్ చేస్తే, అందుకే మోడీ గారు నువ్వు అడుగుతున్నాను నెక్స్ట్ టాపిక్ అది గోల్డ్ కొనద్దాన్ని. సో ఈ 2 తగ్గితే 50% భారం తగ్గిపోయినట్టు మన ఇంపోర్ట్ కరెన్సీ మన దగ్గరే ఉంటుంది. సో లెట్స్ హోప్. విష్ ఆల్ ది బెస్ట్ టు ది కంట్రీ. Yes, correct. Right. Thank you, sir. Thank you. Thank you.